జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలన అందించారన్నారు. అయితే అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం దగ్గరకు చేర్చాలన్న అంబేద్కర్ ఆశయాన్ని తుంగలో తొక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం నేటి నుండైనా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైసీపీ నాయకులు తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, కలికి మాధవరెడ్డి, కురుగొండ ధనలక్ష్మి, కటకం జయరామయ్య, పాదార్తి హరినాథ్ రెడ్డి, ఈదా రత్నశ్రీ, వెంకట కృష్ణారెడ్డి, నాగార్జున, భావన్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఘనమైన నివాళులను అర్పిస్తూ మరి భారతదేశం ఈరోజు ఇంత చక్కగా పరిపాలించబడుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల. మరి వారి స్ఫూర్తితో ఈ దేశం ముందుకు పోతా ఉంది. మరి వారు ఏదైతే కలలు కన్నారో, వాళ్ళు ఏదైతే ఆలోచన చేశారో, అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత, ముఖ్యంగా విద్యకి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆ విద్యని పేదవాడికి అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి గొప్పగా ప్రయత్నం చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకోవాలి, ఇంగ్లీష్ విద్య చదువుకోవాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, మళ్ళీ పేదవాడికి ఈ విద్య అనేది, ముఖ్యంగా ఇంగ్లీష్ విద్య అనేది అందని ద్రాక్షగానే తయారవుతా ఉంది. మరి ఈ ప్రభుత్వం మళ్ళీ విద్యకి నీరు గారుస్తూ ఉంది, వైద్యాన్ని నీరు గారుస్తూ ఉంది. మరి చెప్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకోండి, ఆయన రాజ్యాంగం ప్రకారం పాలన సాగించండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి, వారిని గౌరవించండి. ఈ రోజైనా అంబేద్కర్ జయంతి రోజైనా, ఈ రోజు నుంచి అయినా మీరు అంబేద్కర్ విగ్రహాల ముందు ప్రమాణం చేయండి. మీరు మనసు మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెడతాం, మరి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఇక్కడైనా చెప్పి అమలు చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ సమాన హక్కులు అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ సమాన హక్కుల్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా పాలన సాగించాలని చెప్పి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.